చప్పుడైనట్టు అనిపిస్తేను నాదే పడుకుంటే గుచ్చుకుంటుంది అని అక్కడ పెట్టాను. గాలి రావట్లేదని అంటే ఈ తలుపు తెరవాలని నేను ఈ కిటికీలు తీసి డోర్లు చప్పెట్లు పెట్టి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నావా? అనక్కర్లేదు, చూస్తే చాలు. పోలీసులు దొంగను చూసేట చూడు. నా ఫ్రెండ్స్ ని చూసేటప్పుడు మాత్రం సినిమా హీరోలా ఇలా చూస్తాం. నేను హీరోలా కాదు, నువ్వే హీరోలా సాయంత్రం నుంచి తెగ ఎక్స్పోజింగ్ చేస్తున్నావు. ముందు తగ్గించు, చూడలేక చేస్తున్నావు. నువ్వేమంత బీపీ తెచ్చుకొని బాధపట్టుకోకర్లేదు. దీని తలుపు అడ్డం పెడితే పొద్దున్న దాకా మిషన్ నేను చూసే గౌతుంది. ఏంటది? కుర్చీ. ఎందుకది? లూజ్ కదా, స్క్రూలు. తలుపు అడ్డం పెడితే తెరుచుకోదని. కుర్చీ ఎందుకు? 2 చెక్కలు తెచ్చి తలుపుకి అడ్డగా పెట్టి మేకలు కొట్టాయి. అది కూడా సరిపోకపోతే రేపు దాతతో చెప్పి ఈ తలుపు తీర్చేసి ఇంటితో గోడ కట్టించే. అప్పుడు నువ్వు చూడక్కర్లేదు. నేను ఇంత ఏడుస్తున్నా ఓదార్చడానికి కూడా రావట్లేదు చూడు. అది కాదు పూరి. వద్దు, నేను అడుక్కున్నాక రాకర్లేదు. చూసావా, నీకు నిజంగా ఓదార్చాలంటే నేను ఆకమంటే ఆగిపోతావా? నీకు నేనంటే ముందు నుంచి చులకనేలే. నేనే ఇన్నాళ్ళు సిగ్గు లేకుండా నేను వెనకాల తిరిగాను. ఎన్నిసార్లు బాబా అని పిలిచాను. ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? పూరి అది ఇప్పుడు కాదు, ఎప్పుడైనా. నీకే తెల్లగా ఉంటావు, పొడిగా ఉంటావు, ఇంగ్లీష్ మాట్లాడతావు. నిన్నెవరైనా చూస్తారు, నన్నెవరు చూస్తారు? ఎందుకు చూడరు? ఎవరి దగ్గర ఎందుకు? నువ్వు చూసావా? ఎప్పుడైనా ఆడదానిలో చూసావా నన్ను? ఏం మాట్లాడుతున్నావు? నీకు డ్రెస్ బాగుందని ఎప్పుడైనా చెప్పావా నువ్వు? చెప్దాం అనుకున్నాను, కానీ బాగోదని. అసలు నేనేం వేసుకున్నాను చూసావా? ఏ, నాకేం కళ్ళేవా? ఇప్పుడు నేను ఏ కలర్ ఓని వేసుకున్నాను చెప్పు. కిందకి చూడకు, చెప్పు. దానికి దీనికి లింక్ ఏంటి? అయినా అసలు నువ్వు అందంగా లేవని ఎవరన్నారు? నువ్వు అన్నావు. పూరి అప్పుడేదో సరదా కన్నా అబద్ధం చెప్పొద్దు. సరదా కనలేదు, నిజంగానే అన్నాను. నువ్వు ఇంత అందంగా ఉంటావు నాకు అప్పుడు తెలియదు. నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను. కానీ నేను లేను.